వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ సంకల్పం నెరవేరుతోంది. గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో రాణించిన క్రీడాకారులకు ఆఫర్లు వరుస కడుతున్నాయి. క్రికెట్ పోటీల్లో రాణించిన జామి మండలం అలమండకు చెందిన కె పవన్ కు ఐపీఎల్లో ఆడే అవకాశం చేరువైంది. పవన్ ప్రతిభను గుర్తించిన సిఎస్కే అతడిని దత్తత తీసుకుంది. అతడికి శిక్షణ ఇచ్చి జట్టులో ఆడే అవకాశం కల్పించనుంది. వివరాల్లోకి వెళ్తే పవన్ కు చిన్నప్పటి నుంచి క్రికెట్ పై మక్కువ. మొదట్లో ఇంటి వెనుక ఉన్న చిన్న గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకునేవాడు. తరువాత గ్రామంలో హై స్కూల్ గ్రౌండ్ లో ఆడేవాడు. క్రికెట్లో బాగా రాణించేవాడు. అయితే శిక్షణ తీసుకోవటానికి ఎటువంటి ఆసరా లేదు. చాలా నిరుపేద కుటుంబం. తండ్రి చిన్న వయసులోనే మృతి చెందాడు. తల్లి కూడా మరణించింది. మామయ్య పైడిరాజు వద్ద ఉంటున్నాడు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు హాజరయ్యాడు. మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయి పోటీల్లో అలమండ జట్టు విజయంలో పవన్ ఆల్రౌండర్ ప్రతిభ చూపాడు. విశాఖపట్నంలో జరిగిన సెమీఫైనల్స్ లో ఫీల్డింగ్, బౌలింగ్ లో ప్రతిభ చూపాడు. పవన్లోని క్రీడా నైపుణ్యాన్ని సిఎస్కే గుర్తించి దత్తత తీసుకుంది. అతడి ఆట మరింత మెరుగుపడేలా శిక్షణ ఇవ్వనుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రీడా యజ్ఞం ఆడుదాం ఆంధ్ర ఈవెంట్ కు విచ్చేసిన సిఎస్కే టాలెంట్ హంట్ లో భాగంగా పవన్ ను ఎంపిక చేసింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కేవీఎం విష్ణువర్ధన్ ని కూడా సెలెక్ట్ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచనతో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహించారు. దీనివల్ల మాలాంటి గ్రామీణ క్రీడాకారులు ప్రతిభ చూపేందుకు వేదిక దొరికింది. సిఎస్కే నన్ను దత్తత తీసుకోవటం ఆనందంగా ఉంది. విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ముఖ్యమంత్రి అభినందించారు అని పవన్ తెలిపాడు.